ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను పేదవాడే కాని చాలా తెలివైనవాడు. అతని పొలం మంచి పంటలను పండించేది. కాని వెంకటేశం అనే దురాశాపరుడైన భూస్వామి దానిని అతని నుండి లాక్కోవాలని అనుకున్నాడు. ఒకరోజు వెంకటేశం తన సహాయకులను పిలిచి వాళ్లతో, నేను రాము భూమిని తీసుకోవాలి. అతని లాంటి పేద రైతుకు అది చాలా ఎక్కువ. అతన్ని మోసం చేసి దానిని వదులుకునేలా చేద్దాం. వెంకటేశం ఒక పెద్ద చెట్టు క్రింద రాముని కలిసి, నువ్వు తెలివైన వాడివని పేరు పొందావు. నా సవాలును నువ్వు నెగ్గగలవో చూద్దాం. నువ్వు గెలిస్తే భూమి నీదే. నువ్వు ఓడిపోతే అది నాదవుతుంది. సరే, సవాలు ఏమిటో చెప్పు అని బదులిచ్చాడు రాము. అప్పుడు వెంకటేశం, నేను నీ భూమిలో లోతుగా ఒక సీసాను ఉంచుతాను. నువ్వు ఏ పరికరాలు ఉపయోగించకుండా దానిని బయటకు తీయాలి అని చెప్తాడు. దానికి రాము నవ్వి, నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి అని అంటాడు. మరుసటి ఉదయం సీసా పాతిపెట్టిన రంధ్రంలో నీరు పోశాడు. నెమ్మదిగా సీసా ఉపరితలం పైకి తేలింది. వెంకటేశం ఆశ్చర్యపోయాడు. గ్రామస్థులు రాముని చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. అప్పుడు రాము, చూడండి, నేను మీ నియమాన్ని అనుసరించి ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా సీసాను బయటకు తీశాను. నా భూమి నాదే అని అంటాడు. వెంకటేశం తన ఓటమిని అంగీకరించాడు. నువ్వు నిజంగా తెలివైనవాడివి. నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించడం నా తప్పు అని తన తప్పును తెలుసుకుంటాడు వెంకటేశం. తెలివితో మరియు ఓపికతో ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు. తెలివైన ఆలోచన విజయానికి దారితీస్తుంది.